హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 22 నుండి. సో లాస్ట్ మనం 21 ఇయర్ డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 22. సో చూద్దాము ఈ ఆర్టికల్ నెంబర్ 22 మనకి ఏం చెప్తుందో. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. అరెస్ట్ మరియు డిటెన్షన్కి సంబంధించినటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులలో ఆర్టికల్ నెంబర్ 22లో పొందుపరిచారండి. సో అరెస్ట్ మరియు డిటెన్షన్ అంటే ఏమిటి? సో డిటెన్షన్ అంటే మీకు ముందు జాగ్రత్తగా, అంటే మీరు క్రైమ్ చేయకముందే మిమ్మల్ని కనుక ముందస్తుగా అరెస్ట్ చేస్తే దాన్ని మనం డిటెన్షన్ అంటాము. సో అరెస్ట్ అన్నది మీరు ఒకవేళ క్రైమ్ చేసినట్టు కనుక దాని తర్వాత ఎవరైనా మనకి పోలీసులు కానీ స్పెక్యులేట్ చేస్తే కనుక ఆ టైంలో మీకు చేసేది అరెస్ట్. ఓకే, సో దానికి రెండింటి డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో ఆ రెండింటి విషయంలో కూడా మనకి కొన్ని హక్కులు అనేది మనకి రాజ్యాంగం కల్పించింది. సో దానిలో భాగంగానే ఈ ఆర్టికల్ నెంబర్ 22. సో ఇందులో ఏం చెప్తుంది మనకి, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షాల్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. అంటే ఒక పర్సన్ని ఒక పోలీసు అరెస్ట్ చేసినప్పుడు అతనికి మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఎందుకు అరెస్ట్ చేశారో అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అతన్ని అరెస్ట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అన్నది కుదరదు. సో అదే చెప్తున్నాను మనకి ఇక్కడ, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షాల్ బి డిటైన్డ్ ఇన్ ద కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. ఖచ్చితంగా అతనికి ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకునే హక్కు కూడా అరెస్ట్ అయిన వ్యక్తికి ఉంటుంది. సో అది మనకి ఆర్టికల్ నెంబర్ 22 చెప్తుంది. సో ఇంకోటి ఏం చెప్తుంది మనకి అంటే, రైట్ టు కన్సల్ట్ అండ్ టు బి డిఫెండెడ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్ ఆఫ్ హిస్ చాయిస్. అంటే ఒకసారి మీరు అరెస్ట్ అయ్యాక మీకు నచ్చిన లాయర్ని కన్సల్ట్ చేసే అధికారాన్ని మీకు రాజ్యాంగం కల్పించింది అండర్ ఆర్టికల్ నెంబర్ 22. సో ఇక్కడ బి డిఫెండెడ్ బై ఏ లీగల్ ప్రాక్టీషనర్ అంటే ఇక్కడ లాయర్ అండి. మీకు అన్ని ఆప్షన్స్, అంటే ఒకసారి మీరు అరెస్ట్ చేశాక మీకు అన్ని దారులు ఏం మూసుకుపోవు. సో అన్ని దారులు కూడా మీకు తెరిచించుతుంది. సో మీరు నచ్చిన లాయర్ని కలవచ్చు, మీ కేసుని మీరు డిఫెండ్ చేయొచ్చు కోర్టులో. సో మీరు కలుస్తానంటే ఒక లాయర్ని మేము చేస్తామంటే పోలీసులు కానీ లేదా ప్రభుత్వం కానీ మీకు అడ్డు చెప్పడానికి వీల్లేదు. సో అది మీకు కల్పించిన హక్కు. ఈ హక్కు మనకి ఆర్టికల్ నెంబర్ 22లో పొందుపరిచారు. సో సింపుల్గా ఆర్టికల్ 22 అంటే దట్ ఈస్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 23 అండి. సో ఆర్టికల్ నెంబర్ 23 మనకి ఏం చెప్తుంది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ఫుల్ లేబర్. సో ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఫ్లెష్ ట్రేడ్ అండి. అంటే మనకి మనుషులతో వ్యాపారం చేస్తుంటారు కదా, అంటే వాళ్ళకి బలవంతంగా పని చేయించడము, సో లేకపోతే సెక్స్ ర్యాకెట్స్, సో మనుషుల్ని ఒక మన కమోడిటీగా వాడుకోవడం, దాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటామండి. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్ఫుల్ లేబర్ అంటే ఇది నథింగ్ బట్ ఇది స్లేవరీ అండి. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మనం దీనికి బేగార్ వ్యవస్థ అని కూడా అంటుంటాము. సో దానికి అగెనెస్ట్గా మనకి ఆర్టికల్ నెంబర్ 23 అనేది ఉంది. సో ఒక వ్యక్తిని మనం ఒక హ్యూమన్ ట్రాఫికింగ్లో కానీ లేకపోతే అతనితో బలవంతంగా ఒక బానిసత్వం అని చెప్పొచ్చు, కరెక్ట్గా మన బానిసత్వం అనేది చేయించడానికి వీలు లేదండి. ఇది ఒక మానవ హక్కు. దాన్ని మనం 23లో పెట్టుకున్నాం ఆర్టికల్లో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బేగార్ అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ ప్రొహిబిటెడ్ అంటే పనిషబుల్ అండర్ లా. అంటే మనకి మనుషులతోని ఈ బేగార్ అంటే బలవంతంగా పని చేయించుకోవడము, బానిసత్వాన్ని కానీ అది ఏ రూపంలోనే ఉండొచ్చు అండి. బానిసత్వం పలు రకాలుగా ఉంటుంది. అంటే మనకి ఒక జనరేషన్లో మనకి చూస్తే మనకి పూర్వకాలంలో మనకు దొరలు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళ తండ్రి కనుక అప్పు చేస్తే వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ దగ్గర పనిలో పెట్టుకోవడము, ఆ విధంగా తరతరాలుగా అది జరుగుతూ ఉండేది. సో అదేవిధంగా మనం చూస్తుంటామండి సెక్స్ ర్యాకెట్స్, లేకపోతే పిల్లల్ని అమ్మేయడము. సో ఇటువంటి అన్నిటి కూడా మనకి ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో వస్తుంది. సో ఇటువంటిది ఏదన్నా కూడా, సో ఇది ఏ ఫామ్లో ఉన్నటువంటి కూడా అది మాత్రం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ దట్ ఈస్ పనిషబుల్ అండర్ ద లా. సో దట్ షెల్ బి స్ట్రిక్ట్లీ పనిషబుల్ అండర్ ద లా. సో దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. సో ఇటువంటి వాటికి కఠినమైన శిక్షలు అయితే అమలు చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ ఇంపోజింగ్ కంపల్సరీ సర్వీస్ ఫర్ ద పబ్లిక్ పర్పసెస్. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, ఫోర్స్డ్ లేబర్ అంటే మీకు ఇష్టం లేని ఒక పనిని బలవంతంగా, మీకు ఏదో ఒక ఆశ చూపి మీకు ఇష్టం లేని పని బలవంతంగా చేయిస్తే దాన్ని మనం ఫోర్స్డ్ లేబర్ అంటామండి. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఉంటుంది. సో మీరు కంపల్సరీగా ఆ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది దగ్గర దీన్ని మనం బానిసత్వం అని కూడా అనొచ్చు. సో ఇదేంటంటే మీకు ఇక్కడ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉందండి. అంటే స్టేట్ మీ మీద కొన్ని కంపల్సరీ సర్వీసెస్ పెట్టవచ్చండి పబ్లిక్ పర్పస్ మీద. అంటే ఒక పబ్లిక్ పర్పస్ కోసము మీకు కంపల్సరీ అనేది కొన్ని చేస్తుంది. అది మాత్రం ఫోర్స్డ్ లేబర్ కింద రాదు. సో దానికి ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు ఉన్నారనుకోండి, పోలీసు ఇప్పుడు కరోనా టైంలో మనం వాళ్ళకి డ్యూటీ చేసామండి. సో వాళ్ళకి కంపల్సరీగా మనము ఈ పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు అది పబ్లిక్ ఎమర్జెన్సీ కాబట్టి ఆ టైంలో కొంతమంది డాక్టర్లు కానీ లేకపోతే మనకి వైద్యులు స్టాఫ్ కానీ లేకపోతే పోలీసులు కానీ వీళ్ళందరికీ కొంచెం కంపల్సరీ సర్వీస్ చేయాల్సి వచ్చిందండి. సో ఆ కంపల్సరీ సర్వీస్ని మనము స్లేవరీ అని అంటామా, అంటే మనం బానిసత్వం అని చెప్పగలమా? సో అది వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా వాళ్ళు చేయాలి ఆ డ్యూటీ. ఎందుకంటే ఇక్కడ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం చేయాలండి. దాన్ని ఎవరు ఇంపోజ్ చేశారు? దాన్ని గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది. కానీ ఈ ఆర్టికల్ కిందకి గవర్నమెంట్ ఎప్పుడైతే
మన పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని, సో పబ్లిక్ మంచి కోసం ఎవరైనా అఫీషియల్స్ని కానీ ఎవరైనా పర్సన్స్ని కానీ వాళ్ళ మంచి కోసం కనుక యూటిలైజ్ చేసుకుంటే కనుక సో దాన్ని మనము ఫోర్స్డ్ లేబర్ అని చెప్పలేము. సో దాన్ని మనం కోర్టుకి తీసుకెళ్ళలేము. బికాస్ ఇక్కడ మనకి పబ్లిక్ పర్పస్ ఉంది, ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ పర్పస్ ఉంది. ఇది ఎవరైనా ఒక వ్యక్తి యొక్క తన స్వార్థం కోసం తన సొంత ప్రయోజనాలకు చేసుకుంటే మనం దాన్ని ఫోర్స్డ్ లేబర్ అంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వము ప్రజా ప్రయోజనాల కోసం ఎవరైనా సర్వీస్ని కానీ కంపల్సరీగా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఇస్తే మాత్రం దానికైతే ఈ ఆర్టికల్ నెంబర్ 23 వర్తించదు. నెక్స్ట్ వచ్చేసండి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 24 అండి. సో 24లో మనకి ఏం చెప్తుందంటే ఇది పిల్లల యొక్క హక్కుల గురించి మనకి మాట్లాడుతుందండి. సో చిల్డ్రన్ రైట్స్. సో ఇక్కడ ఏం చెప్పారండి, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్, అంటే ఫ్యాక్టరీలలో చిన్నపిల్లల్ని వర్క్ చేయించకూడదు. ఇక్కడ ఇచ్చారండి, నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షెల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్. ఫ్యాక్టరీలలో కానీ లేకపోతే మైన్స్లో కానీ 14 సంవత్సరాల కంటే చిన్న వాళ్ళను, అంటే చైల్డ్ ఎవరి ఏజ్ అయితే 14 సంవత్సరాల కంటే కింద ఉంటుందో వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి వీల్లేదు. అట్లాంటి వాళ్ళు మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఆర్టికల్ నెంబర్ 21A మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం ఇచ్చారండి. దాంట్లో మనకి కూడా 6 to 14 years కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ పీరియడ్ మనకి పెట్టారు. కాబట్టి ఈ 14 years వరకు కూడా ఆ చైల్డ్ చదువుకోవడం అండి, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది అతని హక్కు అండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది ఒక పిల్లవాడి యొక్క హక్కు. సో మరియు ప్రభుత్వం కూడా రైట్ టు ఎడ్యుకేషన్ గుర్తించింది కాబట్టి ఆర్టికల్ 21A కింద సో మన ప్రభుత్వం మీద ఒక ఆబ్లిగేషన్ అండి. ఒక పిల్లవాడు 6 నుండి 14 years ఏజ్ బ్రాకెట్లో వచ్చి నేను చదువుకుంటాను అని అంటే గవర్నమెంట్ మీద ఆబ్లిగేషన్ అండి, కంపల్సరీ ప్రభుత్వం అటువంటి పిల్లవాడికి చదువు చెప్పించాలి, అది కూడా ఫ్రీగా చెప్పించాలండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ చదువు ఒక హక్కుగా మాత్రమే కాదు, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అండి. ఇట్ ఈస్ ఆల్సో రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్. సో 6 to 14 years వరకు కూడా అతను చదువుకునే పీరియడ్ కాబట్టి ఈ టైంలో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా ఫ్యాక్టరీలో కానీ లేకపోతే మైన్లో కానీ అతన్ని ఎంప్లాయ్మెంట్కి చేర్చుకోకూడదు అన్నది మనకి ఆర్టికల్ నెంబర్ 14 చెప్తున్నటువంటి సారాంశం. సో నెక్స్ట్ వచ్చి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఆర్టికల్ నెంబర్ 25. ఇది మనకి మన సెక్యులరిజం, మన ఒక లౌకికవాదానికి సంబంధించిన ఒక పునాదిగా చెప్పుకున్న ఆర్టికల్ అనుకోవచ్చు. దీనిలో మనం ఏం చెప్తున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజన్, అంటే ఇది మతానికి సంబంధించినండి. సో మతం యొక్క స్వేచ్ఛ. సో మతం యొక్క స్వేచ్ఛ మనకి ఆర్టికల్ నెంబర్ 25 చెప్తుంది. ఇందులో మనకి ఏం చెప్తుందండి, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అంటే మీరు నమ్ముకునేటువంటి దైవాన్ని, సో ఎవరన్నా కూడా తమ మనసులో అది ఏ మతమైనా కానివ్వండి వాళ్ళ మతాన్ని వాళ్ళ పర్సనల్గా వాళ్ళకు ఉన్న బిలీఫ్ని వాళ్ళు నమ్ముకోవచ్చు. దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మీకు ప్రభుత్వం పెట్టడానికి వీలు లేదు. నెక్స్ట్ ఫ్రీ ప్రొఫెషన్, అంటే మీరు ఒక మతాన్ని ఫ్రీగా మీరు ప్రచారం చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చారు కదండి ప్రొపగేషన్ అనే వర్డ్, ప్రొపగేషన్ అంటే ప్రచారం చేయడం అండి. సో ఫ్రీ ప్రొఫెషన్ అంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడ దాన్ని ఆచరించవచ్చు. మీరు మళ్ళీ మీ రిలీజియాన్ని కూడా ఇతరులకి మీరు దాని గురించి మంచిగా చెప్పవచ్చు. అండ్ దాన్ని మనం ప్రొపగేషన్ అంటే మనం వేరే వాళ్ళని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయొచ్చు. సో అటువంటి వాటిలో మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉండవు. సో ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 25 వచ్చి సో ఫ్రీడమ్ ఫ్రమ్ కన్సైన్స్, ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్, అంటే మత ప్రచారాన్ని కూడా మీరు చేయొచ్చు. సో మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది. సో ఇది మన భారతదేశానికి సెక్యులరిజం, సో లౌకికవాదానికి ఇది పునాది రాయండి. సో ఈ ఆర్టికల్ ద్వారానే మనం చెప్తాము ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అని మనం చెప్తుంటామండి. సో మీరు ఇది భారతదేశంలోనే మనకి ఈ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఉండండి. సో బహుశా కొద్ది దేశాలు ఉన్నాయి ఇలాగే. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు వేరే దేశాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఒక్క దేశానికి కొన్ని దేశాలు ఉంటాయండి, వాళ్ళకి ఒక అఫీషియల్ రిలీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంకకి వెళ్ళారనుకోండి, అక్కడ బౌద్ధులకి కొంచెం ప్రియారిటీ ఇస్తారు. సో బుద్ధిజం ఈజ్ స్టేట్ రిలీజన్ అక్కడ. అలాగే మీరు నేపాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ హిందూయిజం ఈజ్ స్టేట్ రిలీజన్. సో అలాగే మీరు యూరోప్లోకి వెళ్ళారనుకోండి, ఇంగ్లాండ్కి వెళ్ళారండి, అక్కడ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తుంటారని. కానీ మన భారతదేశంలో మన మ్యాక్సిమం మెజారిటీ హిందూస్ ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. అదే కాకుండా మనకి వివిధ రకాలైనటువంటి మతాలండి, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, పార్సీ ఉంది, సిక్కు మతస్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా జీవిస్తారు. కాబట్టి మన దేశాన్ని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాము. సో వాళ్ళ కోసము ప్రతి మైనారిటీకి ఫియర్ ఉండకూడదని చెప్పేసి తీసుకొచ్చిన ఆర్టికల్ 25th ఆర్టికల్ అండి. సో అందుకనే దేవుడిని కనుక మీరు నమ్మితే మీరు ఏదైనా దేవుని ప్రాక్టీస్ చేయొచ్చు. మీ ఇష్టం ఉండి అండ్ మీ మీద ఎటువంటి ఫోర్స్ లేనప్పుడు మీరు స్వతహాగా మీరు మతం మార్చుకోవాలన్నా మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఓకే, బట్ దట్ షుడ్ నాట్ బి అ ఫోర్స్డ్ కన్వర్జేషన్. మిమ్మల్ని బలవంతంగా కన్వర్ట్ చేయకూడదు. మీ మనసులో మీరు అంగీకరించుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని మీరు చేసుకోవచ్చు. దానికి మనకి ఆర్టికల్ నెంబర్ 25 మనకి చెప్తుందండి.
నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 26 అండి. సో ఆర్టికల్ నెంబర్ 26 మనకి ఏం చెప్తుందండి, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. అంటే మతానికి సంబంధించినటువంటి కార్యాలు ఏమున్నా కూడా మనము ఫ్రీగా మేనేజ్ చేసుకోవచ్చు. దీనిలో ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఉండదు. సో ఇక్కడ ఏం చెప్తుందండి, కానీ దానికి లిమిటేషన్స్ ఉన్నాయండి. అంటే మీరు మతపరమైనటువంటి చర్యలు, సో మతపరమైన చర్యలు ఏమేమి వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులో తీసుకుంటే మనకి యజ్ఞాలు, యాగాలు, సో లేకపోతే మనము పెళ్ళిళ్ళలో కార్యక్రమాలు, లేకపోతే ఇతరత్ర ఏమైనా ఆచారాలు దానికి సంబంధించి ఏవి ఉన్నా కూడా సో దాన్ని మనం ఫ్రీగా మేనేజ్ చేసుకోవచ్చు, మన మతం చెప్పింది మనం చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఇవైతే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు, కానీ అది దేనికి మనకి లిమిటేషన్స్ అంటే దానికి కండిషన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్. అంటే మనకి లా అండ్ ఆర్డర్, అంటే మీరు చేసే రిలీజియస్ అఫేర్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. మొరాలిటీ అండ్ హెల్త్, సో నైతికత, సో నైతికంగా కూడా అది కరెక్ట్గా ఉండాలి. అండ్ హెల్త్, అది మన ఆరోగ్యానికి కూడా హాని చేయకూడదు. సో ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షను, అంటే మనకి మతాల్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మీరు హిందూజంలో చూసుకుంటే లింగాయత్ అనేది ఒక సెక్షను. సో అదేవిధంగా మీరు రామకృష్ణ మఠానికి వెళ్తారండి, వివేకానంద ఉంది కదా, సో అది కూడా ఒక సెక్షన్గా మనం చెప్పుకుంటాము. సో ఈ విధంగా మనకి మతాల్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి. సో వాటికి ఒక స్వయం ప్రతిపత్తి, వాటికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది హిందూయిజంలో అయినప్పటికీ దాని ఒక సపరేట్ సెక్షన్గా మనం గుర్తిస్తుంటామండి. సో ఇది కేవలం మతానికే కాదు, సో మతంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్, అదే మీరు ముస్లిమ్స్లో కనుక వెళ్తే దానిలో షియాస్ ఉంటారు, సున్నీస్ ఉంటారు. అదేవిధంగా మీరు క్రిస్టియానిటీకి వెళ్తే దాంట్లో కూడా మనకి మళ్ళీ ప్రొటెస్టెంట్స్ ఉంటారు, అదేవిధంగా మనకి మళ్ళీ క్యాథలిక్స్ కూడా ఉంటారండి. సో ఇవన్నీ రిలీజియస్ డినామినేషన్ కిందకి చేపడతాయి. సో లేకపోతే దాని ఒక సెక్షన్ అని కూడా అంటాము. సో కానీ వీళ్ళందరూ వాళ్ళ యొక్క రిలీజియస్ అఫేర్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు, కాకపోతే కండిషన్స్ ఇవ్వండి. అది ఎప్పుడైతే కనుక పబ్లిక్ ఆర్డర్ని కానీ, మొరాలిటీ కానీ, హెల్త్ని కానీ అది హాని చేయకుండా ఉంటుందో అటువంటి ప్రతిదీ కూడా మనం ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. దాని మీద మనకి గవర్నమెంట్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ విధించడానికి వీలు లేదనేది మనకి ఆర్టికల్ నెంబర్ 26 చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 27 అండి. సో ఆర్టికల్ నెంబర్ 27 మనకి ఏం చెప్తుంది, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ అండి. సో ఇది ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్లోనే సో ఇంకొక పార్ట్ ఇది ఆర్టికల్ నెంబర్ 27. సో ఇందులో మనకి పర్టికులర్ ఏం చెప్తున్నారంటే, ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. అంటే ఒక పర్టికులర్ రిలీజన్ని మన దగ్గర కనుక మనం ప్రమోట్ చేసినట్టయితే, అంటే మనకి మన మత వ్యాప్తి చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి దీనికోసం స్పెషల్గా ఒక ఆర్టికల్ ఎందుకు రాశారండి అంటే, ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే సో ఒక మతాన్ని క్రష్ చేయాలి, ఒక మతాన్ని తొక్కేయాలనుకుంటే దాని మీద కనుక వాళ్ళు ప్రమోట్ చేసినందుకు ట్యాక్స్ విధించారనుకోండి, సో అప్పుడు ఆ మత వ్యాప్తి అనేది జరగదు. సో ఆ విధంగా ప్రభుత్వం ఏ మతం మీదన్నా వారికి ఇష్టం లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళు ఈ ట్యాక్సెస్ రూపంలో చేయవచ్చు. సో దాన్ని అందుకనే పర్టికులర్గా మన మత స్వేచ్ఛ మనం ఆర్టికల్ 25లో చెప్పుకున్నాం కాబట్టి, సో అటువంటి స్వేచ్ఛ ఇవ్వాలంటే ఈ ప్రమోషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే మతాన్ని వ్యాప్తి చేసినందుకు ఎటువంటి పన్నులు విధించకూడదని ఒక నిబంధనను మనకి ఆర్టికల్ నెంబర్ 26లో చెప్పారండి. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఇది వేరే దేశాల్లో ఉంటుందండి. కొన్ని దేశాలలో అక్కడ వెళ్ళి మన మతాన్ని మనం ప్రచారం చేయాలనుకుంటే ఆ ప్రభుత్వం మన ద్వారా కొంత ట్యాక్స్ తీసుకుంటుంది. సో అటువంటిది మన దేశంలో అన్ని మతాలు సమ్మిళితంగా ఉన్నాయి కాబట్టి, సో అటువంటి ట్యాక్సెస్ కూడా ఏవి మనం మత వ్యాప్తి చేయడానికి ఆ ట్యాక్సెస్ అనేది ప్రభుత్వం విధించడానికి వీలు లేదని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 26 అది చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసండి మనకి ఆర్టికల్ నెంబర్ 28 అండి. సో ఆర్టికల్ నెంబర్ 28లో ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనకి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీటీడీ తీసుకున్నారు, సో అలాగే విధంగా మనకి ముస్లిం సంబంధించిన మద్రసాలు ఉంటాయి, అలాగే మనకి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉందనుకోండి, సో అందులో మ్యాక్సిమం పీపుల్ మోర్ దెన్ 50% క్రిస్టియన్సే ఉంటారు. సో మనకి మిగిలిన 50% మనకి ఆల్ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారండి, లేకపోతే ఆల్ అదర్ రిలీజియన్ ఉన్నారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పుడు ఈ క్రిస్టియన్ స్కూల్ కాబట్టి దీనికి మతపరమైనటువంటి సో వాళ్ళ ట్రస్ట్ కింద రన్ అవుతుంది కాబట్టి మతపరమైనటువంటి కొన్ని కార్యాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ సండే రోజు మీరు చర్చికి రావాలనే స్టూడెంట్స్కి ఆర్డర్ వేశారనుకోండి. సో ఇక్కడ మీరు ఒక క్రిస్టియన్ కాదు, కానీ ఒక క్రిస్టియన్ డినామినేటెడ్ స్కూల్లో మీరు చదువుతున్నారు. సో అటువంటి సందర్భంలో మీరు వాళ్ళు చెప్పే కార్యాలయాలు అంటే మీకు చర్చికి రమ్మంటే మీకు ఇష్టం లేదనుకోండి, సో అదర్ క్యాస్ట్ వాళ్ళు సో దే కెన్ డెఫినెట్లీ అండి. సో నాట్ ఓన్లీ అదర్ క్యాస్ట్ వాళ్ళు, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు రిలీజియన్ ఏదన్నా వాళ్ళ భాగంగా వాళ్ళ యొక్క అందులో కరికులంలో భాగంగా ఏదైనా ఒక రిలీజియస్ టీచింగ్స్ కానీ రిలీజియస్కి సంబంధించి ఏదైనా కార్యాలు ఉన్న స్కూళ్ళల్లో
మీరు అటెండ్ కావడానికి కంపల్సరీ అటెండ్ కావాలని రూల్ ఏం లేదు. సో మీరు ఒక అటెండ్ కాను అనుకుంటే సో ఎవరు మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా అటెండ్ చేయించలేరు. ఒకవేళ మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మీ ఇష్టానికి వ్యతిరేకంగా అటువంటి రిలీజియస్ కార్యాలకు కనుక అటెండ్ చేయించాలని ప్రయత్నిస్తే కనుక వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చారండి, ఫ్రీడమ్ టు అటెండెన్స్. అంటే మీరు కంపల్సరీగా అటువంటి డినామినేషన్ స్కూళ్ళలో ఒకవేళ మీరు చదివి ఉండి కూడా అటువంటి వాళ్ళు చేసే మీకు ఏమైనా మతపరమైన కార్యాలయాలకి మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు కూడా ఇంపోజ్ చేయకూడదు అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 28 చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసండి మనకి ఆర్టికల్ నెంబర్ 29. సో ఆర్టికల్ నెంబర్ 29 మనకి ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలండి మైనారిటీకి డెఫినేషన్ ఏంటిది. సో మైనారిటీ అంటే సో మనకి అదర్ దెన్ ద మెజారిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనము దగ్గర ఒక 80% మన హిందూస్ ఉన్నామండి. సో దాంట్లో ఒక మనకి 14 to 15% వరకు ముస్లిం పాపులేషన్ ఉంది. సో మిగిలినటువంటి మనకి 5 to 10%, మనకి 5 to 7% ఉంది. ఈ 5 to 7%లో మనకి మిగిలిన రిలీజన్స్ అంటే బౌద్ధులే కావచ్చు, జైనులే కావచ్చు, సిక్ మతస్థులు కావచ్చు, పార్సీ మతస్థులు కావచ్చు, జ్యూస్ అంటే మనకి యూదులు కావచ్చు. సో మనకి డిఫరెంట్. సో వీళ్ళందరినీ కూడా మనం కలిపి మైనారిటీస్ అంటామండి. సో ఒక హిందూయిజం తప్పించి సో మిగతా అన్ని రిలీజియన్స్ని, సో క్రిస్టియానిటీ, ఈ ముస్లిమ్స్ ఇవన్నీ కూడా మనకి మైనారిటీ కిందకి వస్తాయండి. సో అటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇచ్చిందే ఈ ఆర్టికల్ నెంబర్ 29. సో ఇందులో ఏమంటున్నారండి? మైనారిటీస్ హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్సర్వ్ ద సేమ్. అంటే మైనారిటీస్ సో అదర్ దెన్ మెజారిటీ అంటే హిందూస్ కాకుండా మిగిలినటువంటి అన్ని రిలీజియన్స్ వాళ్ళకి ఏదైనా డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉంటే, అంటే వాళ్ళకైనా ప్రత్యేకమైన భాష కనుక ఉంటే, స్క్రిప్ట్ అంటే వాళ్ళకి ఏమన్నా మతపరమైనటువంటి ఒక గ్రంథం కానీ ఉంటే, లేదా కల్చర్ వాళ్ళకి ఏదైనటువంటి ఒక కల్చర్ అంటే ఒక ఆచారాలు కనుక వాళ్ళకి పద్ధతులు కనుక ఉంటే, సో వాటిని కాపాడుకునే హక్కు వారికి ఉంది. సో దే హ్యావ్ రైట్ టు కన్సర్వ్. సో అది కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంది. సో అటువంటి స్క్రిప్ట్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాళ్ళ కల్చర్ కానీ సో దాని మీద ఏమన్నా మళ్ళీ నిబంధనలు కానీ లేకపోతే దాని మీద కండిషన్స్ కానీ తీసుకొచ్చే అధికారం అనేది ప్రభుత్వానికి లేదు. సో ఆ మతం వాళ్ళకి డెఫినెట్గా హక్కులు ఇచ్చారండి. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని, వాళ్ళ ఆచారాన్ని లేకపోతే వాళ్ళ మతపరమైన గ్రంథాన్ని కాపాడుకునే హక్కు వారికి పూర్తి స్వేచ్ఛని మనకి ఆర్టికల్ నెంబర్ 29 ఇస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 30. సో ఈ ఆర్టికల్ నెంబర్ 30 మనకి ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. దీన్ని మనం మనం ఏమంటామంటే మైనారిటీ విద్యా సంస్థలు అంటుంటాము. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇందులో మీరు చూస్తుంటారు బయట జనరల్గా ముస్లిమ్స్కి అయితే మద్రసాస్ ఉంటాయి, క్రిస్టియన్స్కి అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయండి. అలాగే హిందువులకు కూడా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుందండి. మనకి టీటీడీలో వెళ్తే కనుక మనకి వేద పాఠశాలలు ఉంటాయి. అలాగే మీరు సిక్కు మతానికి కనుక చూసుకుంటే వాళ్ళకి ఖాల్సా పాఠశాలలు, ఖాల్సా కాలేజెస్ ఉంటాయండి. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మతపరమైనటువంటి విద్య అటువంటి స్కూల్స్లో వాళ్ళకి ఇస్తుంటారండి. ఇప్పుడు వేద పాఠశాలలో అయితే వేదాలు నేర్పిస్తారు, మద్రసాలు ఖురాన్ నేర్పిస్తుంటారు. సో వాళ్ళ క్రిస్టియానిటీలో వాళ్ళకి బైబిల్కి సంబంధించిన నేర్పిస్తుంటారండి. సో అటువంటి వాటికి అంటే ఏదైనా ఒక మతము సో వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక విద్యా సంస్థ కానీ నెలకొల్పాలి అనుకుంటే వాళ్ళకి అన్ని రకమైన రైట్స్ ఉన్నాయండి. అగైన్ దాంట్లో మనకి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ కూడా చేయలేదు. సో దాన్ని మనం ఆర్టికల్ నెంబర్ 30లో చర్చించుకున్నామండి. సో 30 అంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 32 అండి. సో 31 ఆర్టికల్ మనకి ఏమంత పెద్ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యంగా గ్రూప్ 2కి అయితే అది అంత అవసరం లేదు. సో ఎక్కడ కూడా అడగరు దాన్ని. సో మనం ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాదు, నన్ను అడిగితే మీరు మొత్తం రాజ్యాంగానికి మూల స్తంభమైన ఆర్టికల్ ఏదైనా ఉందంటే అది ఆర్టికల్ నెంబర్ 32 అండి. సో ఆర్టికల్ నెంబర్ 32 లేకపోతే మన రాజ్యాంగం లేదండి. సో ఆర్టికల్ నెంబర్ 32 కనుక లేకపోయి ఉంటే మన రాజ్యాంగం అన్నది అది ఈ ఫామ్లో ఉండదు. మన రాజ్యాంగాన్ని ఇంత బలంగా కాపాడుతుందంటే అది ఆర్టికల్ నెంబర్ 32. సో అంబేద్కర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా మాట అన్నారండి. ఇఫ్ ఐ బిలీవ్ ఎనీ ఆర్టికల్ దట్ ఈస్ ద సోల్ అండ్ హోల్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 32. అంటే ఏదన్నా దీనికి ఒక పునాది మన కాన్స్టిట్యూషన్కి, మన రాజ్యాంగానికి ఏదైనా ఒక ఆర్టికల్ చాలా బలమైనది, దీనికి మూల స్తంభం అని అనుకుంటే అది నేను ఆర్టికల్ 32 అని భావిస్తానని చెప్పారండి. సో అలా ఎందుకు చెప్పారు అంబేద్కర్ గారు అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
సో సో అదేంటంటే ఆర్టికల్ 32 కింద ఆయన చెప్పారంటే మనకి రెమెడీస్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. అంటే ఇక్కడ మనము ప్రాథమిక హక్కులు అండి, మనకి ఆర్టికల్ నెంబర్ 12 లేకపోతే ఆర్టికల్ నెంబర్ 13 నుంచి మీరు చూసుకుంటే కనుక మనకి రైట్ టు ఈక్వాలిటీ మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి దగ్గర ఆర్టికల్ 13 నుంచి మనకి అంటే మనం ఆర్టికల్ 11 నుంచి మనం కౌంట్ చేసుకుని 12 నుంచి కౌంట్ చేసుకున్నా 12 నుంచి మనకి 32 వరకు కూడా ఉన్నటువంటి రైట్స్ అన్నిటిని మనము ఫండమెంటల్ రైట్స్ అంటామండి. సో దీన్ని మనం ప్రాథమిక హక్కులను తెలుగులో అంటాము. సో ఈ హక్కులు మనకి ఏంటంటే ప్రభుత్వం మన మీద ఒత్తిడి తీసుకొచ్చి సో దీన్ని ఒక ప్రజాస్వామ్యాన్ని తీసేసి ఒక డిక్టేటర్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ హక్కులను తీసేయాల్సి ఉంటుందండి. సో ఈ హక్కులు అన్నది మన సిటిజన్స్కి అంటే మన భారత పౌరులకు మన రాజ్యాంగం కల్పించింది, కానీ ప్రభుత్వం కల్పించింది కాదు. సో ఎందుకంటే రాజ్యాంగం ఈజ్ ద సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ సుప్రీం. సో సిన్స్ ద పీపుల్ ఆర్ సుప్రీం, పీపుల్ దే దెమ్సెల్ఫ్ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ కాన్స్టిట్యూషన్, దట్స్ వై ఎవ్రీ వన్ ఈజ్ బిలో ద కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరు కూడా మనకి రాజ్యాంగం కిందకి వస్తారు, కానీ రాజ్యాంగంకి పైబడి ఎవరు కాదు. సో అప్పుడు ఈ హక్కులు మనకి రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఇది ఎందుకు కల్పించిందంటే ఇది మెయిన్లీ నెగిటివ్ రైట్స్ అండి. దీన్ని మనం నెగిటివ్ రైట్స్ అంటాము. దీన్ని నెగిటివ్ రైట్స్ అని ఎందుకు అంటామంటే ఈ రైట్స్ అన్నిటి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వము మన పౌరుల యొక్క హక్కులను ఏ విధంగా కాలరాయడానికి వీల్లేదండి. సో వాళ్ళు ఏదో పడితే ఆ చట్టం చేసి మన యొక్క హక్కులను హరించడానికి వీల్లేదు. సో ఇవన్నీ గవర్నమెంట్ మీద రెస్ట్రిక్షన్స్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, నేను మన ప్రాథమిక హక్కులు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వచ్చానండి, ఈ విషయంలో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ చేయడానికి వీల్లేదు, ఈ విషయంలో గవర్నమెంట్ మనకి ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదని చెప్పేసి. దానికి అర్థం ఇదే అండి, అక్కడ దాని సొల్యూషన్ ఆర్టికల్ 32లో ఉంది. సో మీరు కనుక ఒకవేళ మనకి మౌలిక ప్రాథమిక హక్కుల్లో మీకు ఏదైనా ఒక హక్కు కనుక ఉల్లంఘన జరిగితే మీరు డైరెక్ట్గా ఆ కేసుని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చండి. సో మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేదా హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చండి. మీరు మళ్ళీ చిన్న కోర్టు నుంచి అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ కేసుగా పరిగణింపబడదు. మనకి సుప్రీంకోర్టుకి మనకి రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఉందండి. సో దానిలో మన పౌరుల యొక్క మౌలిక అంటే మన ప్రాథమిక హక్కుల్ని కాపాడడం సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సుప్రీంకోర్టు టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. అందుకనే ఎవరన్నా కూడా ఒకవేళ కనుక మీ ఫండమెంటల్ రైట్స్లో కనుక వైలేషన్ వస్తే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు కానీ లేదా హైకోర్టుకు కానీ వెళ్ళి మీరు పిటిషన్ వేయొచ్చు. సో అంత పవర్ఫుల్ అండి మనకి ఈ హక్కులు అన్నవి. ఎందుకంటే ఈ హక్కులు అన్నది ప్రజాస్వామ్యానికి ఇదొక పెద్దపీట వేస్తుంది. అంటే మనకి ప్రజాస్వామ్యం అనేది ఉండాలంటే ప్రజలకి హక్కులు కల్పించాలి. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ హక్కుల్ని కోల్పోతారో అప్పుడు ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఆ ప్రభుత్వము ఆ ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని కోల్పోయి అదొక డిక్టేటర్షిప్ లాగా, అంటే ఒక హిట్లర్ జర్మన్లో ఏ విధంగా ఒక నిరంకుశ పరిపాలన తీసుకొచ్చాడో అది వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే ఈ హక్కుల్ని కాపాడడం అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి ఈ ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీని ఈ రాజ్యాంగాన్ని కాపాడే ఒక కర్తవ్యాన్ని మనకి ఇదే రాజ్యాంగము సుప్రీంకోర్టుకి ఇచ్చిందండి. సో సుప్రీంకోర్టు ఇస్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది కాపలా కాస్తుంటుంది ఏ విధంగా ప్రజల హక్కుల్ని ప్రభుత్వం హరిస్తుందా లేదా అన్నది. ఒకవేళ హరిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ చేసి అటువంటి ఏవైతే చట్టాలు మన ప్రజల ఈ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయో వాటన్నిటిని నల్ అండ్ వైడ్గా ఇది సుప్రీంకోర్టు కొట్టేయడం అనేది జరుగుతుందండి. సో ప్రత్యేకంగా ఈ సుప్రీంకోర్టు ఇటువంటి ఈ ప్రాథమిక హక్కుల్ని కనుక హరిస్తే కనుక సుప్రీంకోర్టు దగ్గర అది ఏ విధంగా వాటిని ఖండించవచ్చు అని చెప్పడానికి మనకి ఆర్టికల్ నెంబర్ 32 ఇస్తుందండి. సో అండర్ ఆర్టికల్ నెంబర్ 32లో మనకి సుప్రీంకోర్టు దగ్గర 5 రకాల సాధనాలు ఉన్నాయండి. ఓకే, అవేంటంటే హీబస్ కార్పస్, మెండామస్, ప్రొహిబిషన్, క్యో వారంటో, సర్టోరియరై. అంటే ఇందులో ఈ ఐదు ఇవి యాక్చువల్గా లాటిన్ పదాలండి. సో ఈ 5 రకమైనటువంటి వాటిలో ఇది ఒక వెపన్స్ అనుకోండి, సుప్రీంకోర్టు దగ్గర ఉన్న ఒక ఆయుధాలు. సో వీటికి సంబంధించి ఏదైనా ఒక చట్టం కానీ లేకపోతే ఏదైనా ఒక లా కానీ మన ప్రాథమిక హక్కుల్ని హరించేలాగుంటే వీటిలో ఏదో ఒకటి సుప్రీంకోర్టు వాడి దాన్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేస్తుందండి, దాన్ని కొట్టివేస్తుందండి. సో హీబస్ కార్పస్ అంటే ఏమిటి? సో హీబస్ కార్పస్ అంటే మనము ఇందులో ఏం చేస్తామంటే ఏదైనా ఒక వ్యక్తిని కనుక ఒక కోర్టు అరెస్ట్ చేసిందంటండి, అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేసిండు అనుకోండి. సో ఆ పర్సన్ని ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, కాకపోతే డెఫినెట్గా దాన్ని ప్రభుత్వము దానికి బాధ్యత తీసుకోవాలి. సో హీబస్ కార్పస్ అంటే ఆ మనిషిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. సో ఒకవేళ కనుక ఎవరినైనా ఇల్లీగల్గా కోర్టు అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి తనకి
తన రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 21 కింద అది వయలేట్ అయింది అనుకుంటే అతను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అటువంటి టైంలో సుప్రీంకోర్టు కనుక ఒకవేళ అతని హక్కులు హరించాయని అనుకుంటే మాత్రం వాళ్ళకి హీబస్ కార్పస్ పిటిషన్ అన్నది మనం ఫైల్ చేస్తాము. సో దాని విధంగా సుప్రీంకోర్టు హీబస్ కార్పస్ పిటిషన్ మనకి యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వము ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఫిజికల్గా కోర్టు ముందు హాజరుపరచాలి. ఓకే, దాని సారాంశమే ఈ హీబస్ కార్పస్. నెక్స్ట్ మెండామెస్. మెండామెస్ అంటే దీనికి వి కమాండ్ అండి. అంటే ప్రభుత్వం కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జీవో ఉందనుకోండి, ఆ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డరు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది. సో అటువంటిప్పుడు మీరు ఒక మెండామెస్ రిట్ పిటిషన్ డైరెక్ట్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయొచ్చు. సో అప్పుడు కోర్టు పరిశీలించినప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని మన హక్కులని ప్రాథమిక హక్కులని హరించేలాగా ఉన్నాయని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు కోర్టు ఇచ్చే ఒక ఆర్డరే మెండామెస్ ఆర్డర్. సో ఈ మెండామెస్ ఆర్డర్లో ఏం చెప్తుందంటే వి కమాండ్, అంటే మేము మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని కమాండ్ చేస్తున్నాము, ఎక్కడైతే కనుక వీళ్ళు చెప్పినట్టు కనుక వీళ్ళ హక్కులు హరించబడ్డాయో వాటిని సరిచేయాలని చెప్పేసి మనకి కోర్టు ఇచ్చే పిటిషన్ అంటే కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మెండామెస్ బేస్ చేసుకుని ఇస్తుంది. సో దీన్ని మనము మెండామెస్ అని అంటుంటామండి. సో మూడో ఆయుధం. సో థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి మనకి ప్రొహిబిషన్ అంటే దేంట్లోనైనా కానీ దాన్ని స్టాప్ చేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చట్టం కానీ లేకపోతే ఒక లా కానీ ఒక బైలా కానీ ఏదైనా ఉందనుకోండి, సో దాన్ని కోర్టు ఒకవేళ దాన్ని ప్రొహిబిట్ చేయాలంటే సో దాన్ని పూర్తిగా చట్టాన్ని దాన్ని వ్యతిరేకించాలి లేదా దాన్ని కట్ చేయాలి అనుకుంటే మాత్రము కోర్టు ఇచ్చే ఆర్డర్ వచ్చేసి ప్రొహిబిషను. సో ఆ ఒక కార్యాచరణ ఏదైతే ఉందో దాని కింద బేస్ చేసుకొని సో దాన్ని కోర్టు ప్రొహిబిట్ చేయొచ్చండి. సో దాన్ని ప్రొహిబిషన్ అని అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసండి మనకి క్యో వారెంటో అంటే అండర్ వాట్ వారెంట్. సో ఇది ఎలాగంటే ఇక మనకు స్పష్టత లేనప్పుడు, అంటే మీరే వెళ్ళి క్లెయిమ్ చేసేసి మీరు ప్రూవ్ చేశారు. సో ప్రూవ్ చేసేస్తే మనకి ప్రభుత్వం మనకి చెప్తుందండి. ప్రభుత్వం మనకి ఏం చెప్తుందంటే వాళ్ళు కూడా చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు దీనిలో చట్టం చేయవలసిన మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మేమేం తప్పు చేయాలి అన్నారనుకోండి. సో అప్పుడు మళ్ళీ కోర్టు దాన్ని పరిశీలించి వాళ్ళకి క్వశ్చన్ ఇస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే క్యో వారెంటో అండ్ వాంట్ వారెంట్, అంటే మీరు ఏ దాన్ని బేస్ చేసుకొని ఈ చట్టాన్ని తయారు చేశారో అది కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. దాని పేరు మనము క్యో వారెంటో అంటాము. క్యో వారెంట్ అంటే ఎందుకు మీరు ఈ చట్టం చేశారు అని కోర్టు ఎప్పుడైతే మనకి రివర్స్ క్వశ్చన్ అడుగుతుందో దాన్ని మనము క్యో వారెంటో అని చెప్తుంటామండి. నెక్స్ట్ వచ్చి సర్టోరియా రాయ్ అంటే ఇది ఒక సర్టిఫికెట్ ఇవ్వడం అండి. సో సర్టోరియా రాయ్ అంటే మనకి కింది కోర్టుకి పైన కోర్టు అనేది ఆర్డర్ ఇస్తుందండి. దాన్ని మనము స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసు అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసు కింది కోర్టులో ఫైల్ అయినప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఇది చాలా పెద్ద కేసు, దీనిలో మనకి ఇంకా చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాలి, ఇది ఒక రాజ్యాంగంలోని చాలా ముఖ్యమైన కేసు అని అనుకున్నప్పుడు కింది కోర్టుకి అది ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కేసుని కింది కోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి బదిలీ చేసుకుంటుందండి. సో ఆ బదిలీ చేసే ఒక ప్రక్రియని మనము సర్టియోరాయ్ అంటామండి. సో ఇది హైకోర్టు నుంచి కానీ లేకపోతే కింది కోర్టులో ఎక్కడ ఉన్నా కూడా సుప్రీంకోర్టుకి కింది కోర్టు నుంచి వాళ్ళు ఒక సుమోటోగా అంటే వాళ్ళు కావాలనుకుంటే ఈ కేసు ఇంపార్టెంట్ అనుకుంటే డైరెక్ట్గా కింది కోర్టు నుంచి పై కోర్టుకి దాన్ని స్వీకరించవచ్చు. సో దాన్ని మనము సర్టియోరాయ్ అంటామండి. సో దీన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ల రూపంలో చాలా వరకు మనం న్యూస్లో కూడా చూస్తుంటాము. సో ఈ 5 వచ్చేసండి మనకి మొత్తము మన ప్రాథమిక హక్కుల్ని మనకి కాపాడడానికి సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి సాధనాలండి. సో మీకు చెప్పాను కదా ఈ మౌలిక హక్కులు, సో మనకి ప్రాథమిక హక్కులు ఉన్నా కూడా మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 32 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైనా కానీ సో ఇవి కనుక ఒకవేళ మనకి ఉల్లంఘించినట్టు కనుక మనకి తెలిస్తే కనుక మనము డైరెక్ట్ హైకోర్టుని కానీ సుప్రీంకోర్టులో కానీ మనము ఎన్ఫోర్స్ చేయవచ్చు. ఓకే, సో అయిపోయిందండి ఈ రోజుకి డిస్కషన్ ఇంతవరకే. సో మనం మిగిలిన ఆర్టికల్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందామండి. రైట్, థ్యాంక్ యూ.